అందరూ ఒకసారి గట్టిగా జై గుజరాత్, జై గుజరాత్, జై గుజరాత్, జై గుజరాత్. వారి ఆశయాలకు అనుగుణంగా విచ్చేసినటువంటి మన బంధుమిత్రులందరికీ అలాగే వివిధ నాయకులందరికీ స్వాగతంగా సాదర సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. వచ్చిన అతిథులను కోరుతున్నాము. కూర్చోండి, ముందుకు రావాలి. పైన వైర్లు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే మన ముఖ్య అతిథుల దగ్గర ఇద్దరు కార్పొరేషన్ అధ్యక్షుడు అలాగే జిల్లా డివిజన్ అధ్యక్షుడు పులకరం శివశంకర్ ముదిరాజు గారు, పల్లవాని కుమార్ ముదిరాజు గారు అక్కడికి విచ్చేసి పండుగ సాయనకు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా వారిని సాధారణంగా కోరుకుంటున్నాము. అలాగే మన ముదిరాజు బాంధవులు పెద్దలు అందరూ కూడా పండుగ సాయన గారికి పూలమాలతో నివాళులు అర్పించి ఆ యొక్క మహానుభావానికి ఈ రోజు ఘనంగా మనందరం కూడా జేజేలు పలుకుతూ ఒకసారి మన ముదిరాజు బంధువులందరూ కూడా జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. మరి అదే కలిసి కట్టుగా సాగుదాం. ముదిరాజుల హక్కులు సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. ముదిరాజుల హక్కులు సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. ముదిరాజుల హక్కులు సాధిద్దాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. కలిసి కట్టుగా సాగుదాం, ముదిరాజుల ఐక్యత చాటుదాం. కలిసి కట్టుగా సాగుదాం, ముదిరాజుల ఐక్యత చాటుదాం. కలిసి కట్టుగా సాగుదాం, ముదిరాజుల ఐక్యత సాగుదాం. జై హో ముదిరాజ్, జై ముదిరాజ్, జై హో ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఈ యొక్క అద్భుతమైన ఆవిష్కృతమైన ఈ ఘట్టాన్ని ఈ రోజు మా నియోజకవర్గంలో మీర్పేట్ కార్పొరేషన్ చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా మన నాయకులు గౌరవనీయులు రెడ్డి గారు, మన నీలం మధు ముదిరాజు గారు, వాకటి శ్రీహరి ముదిరాజు గారు, బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, చేవెళ్ళ ఎంపీ గౌరవనీయులు కొండ విశ్వేశ్వర ముదిరాజు గారికి మా యొక్క యావత్ మీర్పేట్ కార్పొరేషన్ ముదిరాజ్ సంఘం అందరం కూడా రుణపడి ఉంటాము. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా ఈ రోజు నిర్వహించుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాభివందనాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్య అతిథులు, విశేష అతిథులు మాత్రమే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బంధుమిత్రులందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలి. స్టేజీ చాలా చిన్నగా ఉంది కనుక అతిథులు, విశేష అతిథులు స్థానిక కార్పొరేటర్లు మాత్రమే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరినీ నేను
పేర్లతో పిలిచిన వారు మాత్రమే ఈ యొక్క స్టేజ్ డయాస్ మీదకి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. దీనికోసం మన ముదిరాజ్ బంధుమిత్రులందరూ, ముదిరాజ్ స్నేహితులు, ముదిరాజ్ నాయకులు అందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముందుగా గౌరవనీయులు శ్రీమతి సవితా రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. మన మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాము. బొర్రా చైర్మన్ గారు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మన యూత్ ఐకాన్ ముదిరాజుల లీడర్ నీలం మాధవ్ ముదిరాజ్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మన నియోజకవర్గ స్థాయి నాయకులు పుల్లలో శంకర్రెడ్డి అన్న గారిని, అలాగే అంజల శ్రీరాములు అన్న గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్థానిక కార్పొరేటర్ పద్మా భాస్కర్ రెడ్డి గారిని, అలాగే మీర్పేట్ మేయర్ దుర్గా దీపరాజ్ చౌహాన్ గారిని, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారిని, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క ఆహ్వానించిన వ్యక్తులు మాత్రమే స్టేజ్ మీదకి రావాలి. శంకరెడ్డి అన్న గారు ప్లీజ్ దయచేసి అందరూ స్టేజ్ పైకి రావాలి. అలాగే మన పక్కన నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి నందనవరం ముదిరాజ్ సంఘం నాయకులకు స్వాగతం తెలియజేస్తున్నాము. ముదిరాజులు మాత్రమే అందరూ ఆశీర్వాదం రావాలి. ఏడు గారిని సుదర్శన్ ముదిరాజ్ గారు, యాపి ముదిరాజ్ గారు సాధారణంగా ఆహ్వానం చేసుకుని స్టేజ్ మీదకి తీసుకురావాలి. శివశంకర్ గారు, అదేవిధంగా మన కుమార్ గారిని ఫస్ట్ స్టేజ్ పైకి రండి. మిత్రులారా, పోరాట యోధుడు ముదిరాజుల ముందు బిడ్డ తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన విజయోత్సవాల సందర్భంగా మనం అందరం శివశంకర్ గారు, కుమార్ గారు ప్లీజ్ అమర్ దిక్కులు పికట్టి అందరం ఒకసారి పండుగ సాయన్న అమర్ హే అని చెప్తాం. పండుగ సాయన్న అమర్ హే, అమర్ హే, అమర్ హే, మేడం గారిని, నీలం మధు ముదిరాజ్ గారిని మన పండుగ సాయన్న గారి గురించి మన చేవెళ్ల ఎంపీ గారికి కొంచెం సమయం లేనందున వారు ఒక 2 ముచ్చట్లు మన కోసం మాట్లాడాలని చెప్పేసి మేము సాధారణంగా ఎంపీ గారిని ఆహ్వానిస్తున్నాము. వారికి సమయం లేనందున తొందరగా ఎవరు కూడా అన్యత భావించవద్దని మా యొక్క విజ్ఞప్తి. పండుగ సాయన్న, పండుగ సాయన్న, పండుగ సాయన్న. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు, ముఖ్యంగా మన దయానంద్ ముదిరాజ్ సభాధ్యక్షుడు సవితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, మన ముదిరాజ్ నాయకుడు, రాష్ట్రంలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే గారు, మరి నీలం మధు ముదిరాజ్ గారు, మెదక్ గర్తస్థల ఎమ్మెల్యే, మిత్రులు ఎంపీ మిత్రులు జ్ఞానేశ్వర్ గారు, బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అందెల మిత్రులు అందెల కంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు, చిగురెట్ట పారిజాత నరసింహారెడ్డి గారు, మరి కొల్లం శంకర్ రెడ్డి గారు, ముఖేష్ ముదిరాజ్ గారు, భిక్షపతిచారి గారు, శివకుమార్ ముదిరాజ్ గారు, కుమార్ ముదిరాజ్ గారు, మరి రాఘవేంద్ర ముదిరాజ్ గారు, డాక్టర్ సంతోష్ ముదిరాజ్ గారు, మధ్య సవితా రాజశేఖర్ కార్పొరేటర్ గారు, ఈసరి గోవర్ధన్ గారు, గౌరవనీయులు
సవితా ఇంద్రారెడ్డి గారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కార్పొరేషన్ అధ్యక్షుడు శివశంకర్ ముదిరాజ్ గారిని, అలాగే కుమార్ ముదిరాజ్ గారిని సాధారణంగా సవితా ఇంద్రారెడ్డి గారిని స్టేజ్ తోలుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే అందరూ కూడా అలాగే మన స్టేజ్ దగ్గర నుంచి అందరూ కూడా కొంచెం స్టేజ్ దగ్గర వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మన ముదిరాజ్ బంధువులు ఉదయ్ అభి కొంచెం స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళని అక్కడ కొంచెం దూరం తీసుకెళ్లి మన దూరం విగ్రహం దగ్గర నిలబడాలి. స్టేజ్ దగ్గర కొంచెం కనుక నడుస్తుంది కదా, స్టేజ్ దగ్గర 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి ప్లీజ్. అక్కడ అందరూ కూర్చోలేదు, ప్రెస్ సోదరులు ప్లీజ్ దయచేసి వచ్చేయండి. తర్వాత అందరు ఫోటోస్ తీయండి. మా రాజా కూర్చోబెట్టి ఎంపీ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ పద్మా భాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డయాస్ మీద ప్లేస్ లేనందున కార్పొరేటర్లు ఎవరు కూడా అన్యత భావించకండి. దయచేసి ముదిరాజ్ బంధువులు స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. మన అంగన్వాడీ స్టేట్ ప్రెసిడెంట్ కుమార్ గారిని, అలాగే కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ గారిని, అలాగే కొంతం రాజు విజయలక్ష్మి ముదిరాజ్ గారిని పండుగ సాయన్న గారి చరిత్ర గొప్పది. రాబిన్ హుడ్ అంటారు కానీ దక్షిణ భారతదేశం తెలంగాణ వీరుడు. అధికారంతో కొట్లాడిండు, దొరలతో కొట్లాడిండు, నిజాంతో కొట్లాడిండు. గొప్ప చరిత్ర అయినా మనమందరం పడిపోయినాం. మన హిస్టరీ పుస్తకాలు ఉంటాయి, చదివినామా? చదవలేదు. చరిత్ర పుస్తకాలు లేవు. ఎవరుంటే చరిత్ర పుస్తకాల అక్బర్, ఔరంగజీబ్ ఉంటాడు, నిజాం, టిప్పు సుల్తాన్ ఉంటాడు. కానీ మన చరిత్ర పుస్తకంలా మన పండుగ సాయం ఉంటాడు. ఇప్పుడు చెప్తామా, వచ్చే పిల్లలకు వాళ్ళ హిస్టరీ పుస్తకంలా పండుగ సాయం ఉండాలా ఉండదా? ఓన్లీ ఔరంగజీబు తర్వాత అక్బరు, టిప్పు సుల్తాన్ ఉండాలా, లేకుంటే మన నాయకుడు ఉండాలా? నిజాం సర్కార్ చరిత్ర నాకు తెలియదు. 4 ఏళ్ల కింద మాత్రం రాములు, ఆంజనేయులు వీళ్ళందరూ నాకు చేసి చెప్తే అప్పుడు నేను నేర్చుకున్నా. 60 ఏళ్ల తర్వాత, వయసు 60 ఏళ్ల తర్వాత నేర్చుకున్న పండుగ సాయన చరిత్ర. ఆడ రెడ్డి దొరలు నిజాంతో కొట్లాడిండు, జైలు వేసి దాదాపు చచ్చిపోయినప్పుడు జైలు వేస్తే అప్పుడు ఒక రెడ్డి దోసాలు వచ్చి 10,000 రూపాయలు పన్ను కట్టి శంకరమ్మ వనపర్తి దోసాని శంకరమ్మ తీసుకొచ్చింది. ఆ రోజు 10,000 అంటే ఇప్పుడు ఎంత? 10,000 కోట్లు అంతే కదా. అంటే ఆ గొప్ప నాయకుని విలువ అంటే అప్పుడే గ్రహించిండు. కానీ మనం మాత్రము స్వాతంత్రం వచ్చినాక మర్చిపోయినాం. మనం అందరం తలొంచుకోవాలి. దాన్ని ఎప్పుడైతే లేపాలంటే ఉత్త విగ్రహంతో కాదు, మన పిల్లల చరిత్ర పుస్తకాలలో తప్పక ఒక చాప్టర్ పండుగ సాయం ఉండాలి. అప్పుడు నిజమైన గుర్తింపు పండుగ సాయంగా ఉంటుంది. ఎన్నోసార్లు మా చేవల ప్రాంతం, వికారాబాద్ ప్రాంతం ఎన్నోసార్లు తిరిగితే నిజంగానే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. కొందరికి వారసత్వం ఉంటుంది, కొందరికి ఆస్తులు ఉంటాయి, కానీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతో అన్ని పార్టీలు ఉన్నారు, కానీ బాగా శ్రమ చేస్తారు. తప్పనిసరిగా వాళ్ళ చరిత్ర వీళ్ళని ఆదర్శంగా చూసుకొని ముదిరాజ్ సంఘం నుంచి పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, బిజినెస్ మ్యాన్ కావాలి, కాంట్రాక్టర్ కావాలని కోరుతున్నాం. మళ్ళీసారి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పండుగ సాయన అమర్ హే, అమర్ హే పండుగ సాయన. అమర్ హే పండుగ సాయన ముదిరాజ్. ఒక్కసారి కొందరికి హైదరాబాద్ మొత్తం అందరి ఏడో ఉన్న ముదిరాజ్ ఇక్కడ పిల్లలు కూడా రావాలి. మనం అమర్ హే పండుగ సాయన ముదిరాజ్. నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని సాధారణంగా సన్మానించాలి. సన్మానించే వారు తుమ్మల రమేష్ ముదిరాజ్ గారు, గడ్డం జగన్ గారు, కుమార్ ముదిరాజ్ గారు షాల్వా మెమోతో సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి జై ముదిరాజ్.
ఐక్యత. కొంతమంది దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, మన మొదలైన పెద్దలు బంధుమిత్రులు స్టేజ్ పైన డయాస్ చిన్న ఉన్నందున పక్కన ఉన్న ముఖ్య అతిథులను ఫోటోలలో కనిపిస్తలేదు. అలాగే వారు ఎవరు కూడా అన్యత భావించకండి, కొంచెం డయాస్ చేయండి. ఎవరు కూడా అన్యత భావించవద్దు. మన ముదిరాజ్ బంధువులు మిత్రులు సోదరులు డయాస్ కిందికి రావాలి. డయాస్ కింద ఉన్న వాళ్ళు కొంచెం వెనుకకు జరగవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన ముదిరాజ్ ఐకాన్ మన పటాన్చెరు నియోజకవర్గ చిక్కూరు సర్పంచ్ గారు ముదిరాజ్ నాయకులు నీలం మధు ముదిరాజ్ గారిని మన ముదిరాజుల కోసం సబితమ్మ గారు మాట్లాడుతున్నారు. జై ముదిరాజ్. మా సోదరుడు మధుని పర్మిషన్ అడిగినా నేను ముందు మాట్లాడతాను. అమ్మాపురం సర్పంచ్ చావుకోవాలని అడిగాను. బట్ మా మధుకి మా సోదరుడు నీలం మధు ముదిరాజు గారికి మా సోదరులు కాబోయే మంత్రి గారు ఎప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎప్పుడు ఎక్స్పెన్షన్ అయినా నువ్వు మంత్రి అయితే వేయని చెప్తుంటా మా ఎమ్మెల్యే గారికి, శ్రీవాడి గారికి. అదేవిధంగా అమ్మ కంగ్రెస్ చెప్తా. ఓకే. అట్లాగే గణేశ్వరి రాజేంద్ర గారు కాంటెస్ట్ చేశారు. గణేశ్వరు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశారు. ఇప్పుడేమో చైర్మన్ గా తీసుకున్నట్టున్నారు. చైర్మన్ గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడికి, అదేవిధంగా మన మేయర్ గారు దుర్గా దీప్లాల్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా, ఇప్పుడే వెళ్ళిన మన ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారికి, మరంపేట మేయర్ గారు పార్యత గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా, స్థానిక కార్పొరేటర్ భాస్కర్ పద్మా భాస్కర్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారికి, అందరికీ కూడా అందరు గౌరవ కార్పొరేటర్స్ తో పాటు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చిన మా ముదిరాజ్ సోదరులకు అందరు కూడా అందరికి అభినందనలు. కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పండగ సాయాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పండగ వాతావరణం ఏర్పడ్డది. ఈ రోజు అందరూ కూడా మనస్ఫూర్తిగా పండగ వాతావరణం ఏర్పడింది. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ చరిత్ర భవిష్యత్తులో తెలిసినట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిసారి చెప్తున్నాం, ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడం అట్లీస్ట్ మీ కమ్యూనిటీ వాళ్ళన్నా ఒక చిన్న బుక్లెట్ వేయండి. వాళ్ళ జీవిత చరిత్రతో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే కనీసం వాళ్ళ పిల్లలకైనా భవిష్యత్తులో ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పండుగ సాయన్న గారి జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు వీరు. అధికారాన్ని ఆలోచించలేదు, వాళ్ళ సొంతం ఆలోచించలేదు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనము స్ఫూర్తిదాయకంగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్. ఒక విన్నపం, గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. మీకు పాదాభివందనం చేస్తూ మేము ఒక విన్నపం విన్నవిస్తున్నాం. చర్చల సభలో సీఎం గారు ఇచ్చిన హామీని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే హామీ కొరకై ఇద్దరు శాసనసభ్యులు శాసనసభలో కొట్లాడి మాకు ఆ హక్కును కల్పించే విధంగా నేను ప్రయత్నం చేయాల్సిందిగా మీకు నమస్కారం చేస్తూ విన్నవించుకుంటున్నాం. లక్ష్మణ్ అడుగుతున్నాడు, చెరువులలో చేపలు పడతామంటే మంచినీళ్ళు నిండినాక చెరువులలో చేపలు పడతాం. మంచినీళ్ళు మీరు కూడా ఖచ్చితంగా ఉపాధి దొరకాలంటే ముందు పెద్ద చెరువు దగ్గర స్టార్ట్ చేస్తున్నారు కదా. ఆ చెరువులకు సంబంధించి హైదరాబాద్ వాళ్ళు ఎవరో పట్టుకున్న వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి మన వాళ్ళకు ఉపాధి దొరికే విధంగా తప్పకుండా ప్రయత్నం మన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు
తమ్ముడు నేను వెళ్తాను కానీ మన ఎమ్మెల్యే గారు కూర్చుంటారు, మధు గారు కూర్చుంటారు, హన్సేమ్ వాళ్ళు ఉంటారట మాట్లాడతారు. నేను గట్టిగా పరిస్థితుల్లో వెళ్తున్నాను. దయచేసి మీ అందరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతాను మీ అందరికీ. థ్యాంక్ యూ. సబితా ఇంద్రారెడ్డి గారిని ఇప్పుడు మన అలాగే గారు, కుమార్ ముదిరాజ్ గారు, సింధల రాఘవేంద్ర ముదిరాజ్ గారు సన్మానించి మొమెంటో అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. శాలువతోటి అతిథులను సన్మానించినప్పుడు అక్కడ సాధారణంగా పండుగ సాయన గారి ఆశీస్సులతో సన్మానించుకోవాలని చెప్పేసి దయచేసి ముదిరాజు శాసనసభ్యులు గారు, అదేవిధంగా మా స్థానిక ప్రియమైన ఎమ్మెల్యే తెలియజేస్తూ ఇప్పుడు ఇందాక నుంచి ఎవరికి తీసుకోవాలనేసి మీరందరూ మరొకసారి మనకు డి గ్రూప్ నుంచి డి నుంచి ఏ కావాలన్నా అవుతా ఇప్పుడు కావాలన్నా అవుతా సన్మానించుకోవాలి. మనకు డి నుంచి ఏ కావాలి? పద్మా భాస్కర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించి మొమెంటోని అందజేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా అతిథులు ఒక 2 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే మన నీలం మధు ముదిరాజ్ గారిని అలాగే శ్రీహరణ గారిని మాట్లాడించడం జరుగుతుంది. ఒకసారి మన స్థానిక కార్పొరేటర్ భాస్కర్ అన్న గారికి సన్మానం జరిగిన తర్వాత అలాగే కీసర గోవర్ధన్ రెడ్డి గారిని కూడా చివరిగా కీసర గోవర్ధన్ రెడ్డి గారిని సన్మానించి మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నీలం మధు ముదిరాజ్ గారు, శ్రీహరి ముదిరాజ్ గారు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వ్యాఖ్యానించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అన్యత భావించకండి. ఏ ఉద్దేశంతో అయితే మనం ఈ రోజు ఇక్కడ సభ జరుపుకుంటున్నామో మరి ముదిరాజు మిత్రులందరూ ఇక్కడే వేసేసి వచ్చిన అతిథులు మనకి ఇచ్చే వాళ్ళ సందేశాన్ని మనము ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కరోలా చంద్ర ముదిరాజ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేకల కృష్ణ ముదిరాజ్ గారు కొద్దిగా దయాస్ కొంచెం మిత్రులు, బంధువులు, ముదిరాజ్ నాయకులు కొద్దిగా దయాస్ దిగి కొద్ది నిమిషాలు సమయం పాటించినట్లయితే ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన అతిథులకు సన్మానం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు మాత్రమే బయలుదేరండి. దయచేసి అన్నగా భావించొద్దు. మనము ఒకరికొకరు సహకరించుకుంటూనే ఈ కార్యక్రమం ముందు కొనసాగుతుంది. ఈరోజు వాళ్ళు స్టేజ్ మీదకి రావద్దండి ప్లీజ్. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒక 5 నిమిషాల్లో సన్మానం ముగుస్తుంది. తదుపరి మన కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం పడింది కనుక అందరూ వచ్చిన బంధుమిత్రులందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర గారిని సన్మానించవలసిందిగా మన రాఘవేంద్ర ముదిరాజ్ గారిని కోరుతున్నాము. చండీ ముదిరాజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్టేజ్ మీదకి. కొద్దిగా ఒక 5 నిమిషాలు సన్మాన కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత మన నాయకులు, మన పెద్దలు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. అందరూ ఒక 2 నిమిషాలు ఆగండి. అతిథులు ఎవరు కూడా ఒక 2 నిమిషాలు అతిథులు మాట్లాడుతున్నారు. మనకు నీలం మదన గారు మాట్లాడుతున్నారు. అతిథులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. కొద్దిగా సన్మానం ఆపండి ప్లీజ్. సన్మానించడం ఆపినట్లయితే మన నాయకులు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ యూత్ ఐకాన్ అన్న నీలం మదన గారిని ఒక తన అమూల్యమైన సందేశాన్ని మన ముదిరాజుల కోసము అందించడం జరుగుతుంది. దయచేసి స్టేజ్ మీదకి వెళ్ళి కొంచెము స్టార్ట్ అయిందా? ఇక్కడికి రా డైరెక్ట్
అందరికీ నమస్కారం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై పండుగ సాయన్న, జై పెద్దమ్మ తల్లి. చాలా సంతోషం అన్న, ఈరోజు పండుగ సాయన్న విగ్రహం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఇక్కడ స్థానిక ముద్రా సంఘం అధ్యక్షులు, ముద్రా సోదరులు, బంధుమిత్రులు అందరూ కూడా ఒక సంకల్పం పెట్టుకొని పండుగ సాయన్న చరిత్ర తెలుసుకొని ఈ ప్రాంతంలో పండుగ సాయన్న విగ్రహం పెట్టి చెరువు కట్ట మీద, ఎందుకంటే చెరువు అంటేనే ముద్రాజులకు హక్కులు ఉంటాయి కాబట్టి ఆ చెరువు కట్ట మీద మన పండుగ సాయన్న విగ్రహం ఉండాలని ఈయన విగ్రహం నిర్వహిస్తున్నాం. ముద్రా సోదరు బంధువులకు అందరూ కూడా పేరు పేరు నమస్సుమాంజలు. అదేవిధంగా ఇక్కడికి నాతోటి పాటు వచ్చిన మా అన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముద్రాజ్ గారికి, అదేవిధంగా మొన్ననే మన ప్రభుత్వం ఏర్పడినాక, ప్రజాప్రభుత్వం ఏర్పడినాక అన్ని కులాలను గౌరవిస్తూ 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ లో కూడా మన రాజేంద్ర నగర్ ముద్దుపీట బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు మన కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పద్మా గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పారిజాతం నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారికి, ఎంపీ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పండుగ సాయన చరిత్ర తెలుసుకొని పండుగ సాయన విగ్రహం పెడుతుంటే ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్సుమాంజలు. ఈ రోజు పండుగ సాయన చరిత్ర 150 ఏళ్ల కిందనే ఒక తెలుగు జిల్లాలో ఒక గొప్ప నాయకుడు పుట్టి, ఒక దానగుణం ఉన్న వ్యక్తిగా పుట్టి నాయకుడుగా ఉన్నాడు. బహుజన వీరుడు అంటారు. మహబూబ్నగర్ జిల్లా పోతే పండుగ సాయన గురించి ప్రతి గ్రామంలో చెప్తుంటారు. మా పండుగల సాయన వస్తే బహుజనులకు ఒక పండుగ వాతావరణం చూపిస్తుండే. ఎందుకంటే ఆ రోజు దొరల పేద పెత్తనంలో దొరలందరూ కూడా పేద వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డల అందరూ కూడా పంటలు గుంజుకొని పోతుంటే ఆయన ఒక్కడు ఎదురు నిలబడి ఆ పంటలన్నీ తీసుకుపోయి బహుజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరూ కూడా నేనున్నా అని చెప్పి నిలబడి పేదలకు ఉన్నవి కొట్టి పేదలకు మంచిన గొప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూడొచ్చు. ముదిరాజుల వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయంటే ముదిరాజుల చైతన్యం ఎంత గొప్పదంటే, ముదిరాజులు ఒకసారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎప్పుడు సహించరు. ముదిరాజులు అంటేనే ఒక ఆత్మగౌరవం ఉండే బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ముదిరాజు బిడ్డలు కూడా రానున్న స్థానికంగా ఉన్న ఎలక్షన్లలో, ఎంపీటీసీలలో, సర్పంచ్లలో, జెడ్పీటీసీలలో, అదేవిధంగా జిఎస్ఎంసీలో కూడా, ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ జిఎస్ఎంసీ మొట్టమొదటి మేయర్ ఒక ముదిరాజు బిడ్డ కృష్ణస్వామి ముదిరాజు. ఆ రోజు మేయర్ చేసి హైదరాబాద్ ఎట్లా డిజైన్ చేసి ఇప్పుడు ఎట్లయితే ఉందో అభివృద్ధిలో కూడా ఉన్నది కూడా ముదిరాజు బిడ్డలే. కాబట్టి రేపు జిఎస్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మన వాళ్ళకు కూడా ఎక్కువ శాతం కార్పొరేట్ టికెట్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి కూడా బీసీ కులగణన జరిగింది. మన లెక్క ఎంతో, మన శాతం ఎంతో కూడా తొందరలో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనది ఇప్పుడే కాదు, చరిత్రలో ఒక రోజు నుంచి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. బీసీడీ నుంచి బీసీఏలకు కావాలి ముదిరాజులని కోరుకుంటున్నారు. మన అందరూ కూడా వాళ్ళందరూ కూడా శుభశుద్ధినం వస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు కూడా మన మీద చాలా సానుకూలం ఉంది. ముదిరాజు జాతి మీద చాలా సానుకూలంగా ఉన్నాడు. రానున్న రోజుల్లో కూడా మన బీసీ కులగణన జరిగిన లెక్కల తర్వాత కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు నాయకులను, మా సోదరులను అందరం తీసుకొని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని బీసీడీ నుంచి బీసీఏలకు నేను, అదేవిధంగా మా అన్న వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, కుల సంఘాల నాయకులను అందరూ తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. అక్కడే వచ్చేటప్పుడు మేము ముగ్గురం ఒకటే కావచ్చినాం. అన్న చెప్తున్నాం శ్రీహరన్న, ముగ్గురం కూడా 22, 23 తారీఖు సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మనకు కోకాపేట 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి కూడా అక్కడ ఆత్మగౌరవం బిల్డింగ్ కట్టియడానికి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని అక్కడ ఎంత ఖర్చు అయితే అంత 25 కోట్ల 30 కోట్ల ఎన్ని అయినా మేము ముగ్గురం పోయి శాంక్షన్ చేయించుకొచ్చి ముద్రాజు ఆత్మగౌరవ బిల్డింగ్ కట్టిస్తాం. మన పిల్లలకు కూడా రేపు స్థానిక సంస్థలలో అన్నింటిలో రిజర్వేషన్లో కూడా మీకు అవకాశం కల్పించి ఉంటామని చెప్తున్నాం. ముఖ్యంగా ముద్రాజు సోదరులు కూడా చైతన్యం కావాలి. ఎందుకంటే ఒక ముదిరాజులమే మనం ఓటేసుకుంటే గెలవలేం. మనం కూడా
రెడ్డి సోదరులను చూడండి, గౌడ సోదరులను చూడండి, యాదవ సోదరులను చూడండి, వెల్మ సోదరులను చూడండి. వాళ్ళు ఎక్కడైతే రాజకీయంగా చైతన్యమయ్యారో మనం కూడా రాజకీయంగా చైతన్యం కావాల్సిన రోజు వస్తుంది. మీరు కూడా ఎవరైతే సేవ చేయాలి, ప్రజలలో ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగేటోడు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుతూ ఉండి ప్రజలలో సేవ చేస్తూ ఉండండి. ఆ ప్రజలే మీకు పట్టణంలో అందరూ ఆ రోజు ముదిరాజుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎక్కువ శాతం మీకు న్యాయం జరిగేటట్టు మేము అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఇంకోటి చెప్పాలి, చెక్కం ఢిల్లీ జనరల్ మన ముదిరాజుల ఐకాన్ అన్న ఒక నిమిషం, మన ముదిరాజుల ఐకాన్ పండుగ సాయం చరిత్ర రాసి చరిత్ర ఆయన ఎట్లా ఎంతమందికి సేవ చేసి ఎంత గొప్ప నాయకుడు 150 ఏళ్ళ నుంచి ఆయన పోరాటం చేస్తున్న దానికి అన్న ఎక్కడ పండుగ సాయం విగ్రహం పెడితే అక్కడ వచ్చి మేము బుక్కులు పరిష్కరించి ఇస్తామని చెప్పిండు. అట్లనే మొన్న పండుగ సాయం విగ్రహానికి మేము అన్న కూడా మేము అందరం పోయినాం. అక్కడ కూడా ఒక మాట చెప్పినాం, ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో కూడా అన్న మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి పాఠ్య పుస్తకాలలో కూడా చాకలేయడం అని ఎట్లయితే ఉందో పిల్లలకు మన చరిత్ర గురించి కూడా పండుగ సాయం అనేది కూడా వాళ్ళు పెట్టించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ పండుగ సాయంలో ఈ జిల్లా కూడా కాదు, ఈ తెలుగుల సాయనం తెలంగాణ సాయనం చేస్తాం. తెలుగుల సాయనం ప్రతి ముదిరాజ్ బస్తీలో ప్రతి దగ్గర ఎక్కడ మన జాగా ఉంటే అక్కడ కూడా పండుగల సాయన విగ్రహాలు మనం ఏర్పాటు చేద్దాం. దానికి అందరం కూడా శ్రీయారన్న జ్ఞానేశ్వరన్న ప్రతి ముదిరాజ్ సంఘ నాయకులు అందరం తోడుండి మన చైతన్యం తీసుకొద్దామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజ్ బంధువులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజ్ గుర్తుబిడ్డ భక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబోయే మంత్రివర్యులు వాకటి శ్రీహరి ముదిరాజ్ గారిని అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు పండగ సాయన విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మీరుపేట గడ్డ మీద నుండి ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి ఆవిష్కరిస్తున్నటువంటి పెద్దలు సబితా ఇంగారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే, వాకిటి శ్రీహరి గారు మన ముదిరాజ్ పొద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు. ఒక విషయం ఈ సభ ద్వారా వారి దృష్టి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ రోజు అలాగే స్థానిక మన ఎంపీ కొట్టా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఈ గడ్డ మీద నుండి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని కూడా అక్కడికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ముదిరాజుల కోసం పాటుపడ్డ ఈ మన పండుగ సాయన్న గారు పాలమూరు బిడ్డ, ఎంతో మంది పేదల కోసం సాయం చేసిన వ్యక్తి. చరిత్ర మొత్తం గ్రామ గ్రామాల్లో అతని విగ్రహాలను మన ముదిరాజులందరూ కూడా అతన్ని అన్ని కులాల వాళ్ళు కూడా ఆదరించి విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో గొప్ప వ్యక్తి చరిత్రని మనం బయటకు తీసాం. ఈ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాల్సిన అవసరం ఉందని ఈ యొక్క గడ్డ మీద నుండి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నాం. ఏమంటే అధికారికంగా కార్యక్రమం పెట్టి గవర్నమెంటే ఈ యొక్క విగ్రహాన్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి తెలుగు జాతి కానీ మన ముదిరాజు ముద్దుబిడ్డ జాతి కానీ గౌరవించే విధంగా పండుగ సాయాన్ని అధికారికంగా వాళ్ళ జన్మదిన సందర్భంగా ప్రభుత్వమే కార్యక్రమం చేసినట్టుగా ఒక విగ్రహం ఏర్పాటు చేసినట్టుగా మన ప్రతినిధులు సీఎం గారు వినియోగించి కార్యక్రమం చేపట్టవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్నను అలాగే మన అందరి ముద్దుబిడ్డ పొద్దున్నే మన మంత్రి కాబోతున్నాడు కాబట్టి వారిని ప్రశంసించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు గౌరవనీయులు శాంతనగర్ పెద్దలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంత బాబయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత.
ఈ రోజు పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణకు చేసినటువంటి కుల పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, నేను షాద్ నగర్ లో మొట్టమొదటిసారి పండుగ సాయన విగ్రహం పెట్టాను. మీ అందరికి తెలుసు, జిల్లాలో మహబూబ్ పాలమూరు జిల్లాల విగ్రహం పెట్టినటువంటి ముదిరాజు బిడ్డలు షాద్ నగర్ అక్కడ పెట్టి 4 సంఘాలు ఉన్నాయని 3 సంఘాలు ఉన్నాయని ఏదో చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటాటిపైకి తీసుకొచ్చాను నేను. షాద్ నగర్ కాసాని జ్ఞానేశ్వర్ను, బండా ప్రకాష్ని, ఈటా రాజేందర్ను, జగన్మోహన్ ను నలుగురిని ఒకదాన్ని కూర్చోబెట్టి మేమంతా నలుగురం ఒకటే, మా ముదిరాజు బిడ్డలకు మేమంతా ఒకటే అని చెప్పి చాటి చెప్పినటువంటి షాద్ నగర్ గడ్డ. మరి ఎక్కువ సమయం తీసుకోవడం, మేము పరిగెత్తుగా వెళ్ళాలి కనుక మేము అందరూ ఉద్దేశించి ఒక విషయాన్ని నేను పురస్కరించుకుంటాం. ఇలా మొత్తం తెలంగాణలో 50 లక్షల పైకు చిలుపు మనము ఉన్నాం. కానీ రాజకీయంగా ఎదుగుతలేము మిత్రులారా. రాజకీయంగా ఎదగాలంటే విద్య ఒకటే కారణం. మన జాతి మొత్తం విద్యకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా ఒక పూట తినకున్నా సరే, మంచి ఇల్లు లేకున్నా సరే, మంచి బట్ట కట్టకున్నా సరే, మన బిడ్డలను పై చదువులు చదివించండి. చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు. మనం కూడా మరి అన్ని రంగాలలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతామని నా ముదిరాజు బిడ్డలకు, నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు చెప్తున్నా. విద్యకు దూరంగా ఉన్నాము, విద్యను చదివించండి. దాంతో పాటు ఈ రోజు ఒకే ఒక్కడు మరి 119 ఒకే ఎమ్మెల్యే మనం ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. మనకంటే తక్కువ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు 40-50 మంది ఉన్నారు కనుక మనం ఒకటే ఉన్నాం. మీ అందరితో విన్నవించుకుంటున్నా, మంత్రి పదవి లేదు మనకు. 50 లక్షలు ఉన్నటువంటి మనము, గ్రామంలో ఉన్నటువంటి మనము మంత్రి పదవి ఇవ్వకపోతే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఒక సీటు ఇవ్వకపోతే బిడ్డ మాకు ఒక సీటు ఇవ్వలేదు, నిన్ను ఫామ్ హౌస్ కు అంకితం చేస్తామని చెప్పినాం. ఫామ్ హౌస్ అంకితం చేసినాం. ఇలా నేను మీ అందరితో కొట్టుకున్నా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా జాతి గొప్పది, మేమంతా ప్రచారం ఉన్నాం, మా స్త్రీలని ఎక్కి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సభ ముఖ్యంగా మీ ప్రెస్ మీట్ల ద్వారా కోరుతా ఉన్నా. తప్పకుండా 2 మంత్రి పదవి కావాలి. మరి నీలం మల్లన్న కూడా మరి ఇలా ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా ఓడిపోయి ఈ రోజు ప్రజల మధ్యలో ఉన్నటువంటి యువకుడు ఇలా చిచ్చర పెరుగులాగా ఈ ఇద్దరిని కూడా మంత్రి పదవి చేయకపోతే మా జాతి రేపు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా జాతి గొప్పది, చైతన్యవంతులు అయినరు, విద్యావంతులు అయినరు. మరి ఈ రోజు మరి ఆ అవకాశము మా ఇద్దరికి ఇవ్వాలని, మరి పండుగ సాయన ఆశీస్సులు మాకు ఉండాలని, జాతి మొత్తం కూడా విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలని మీ అందరినీ శిరసు వచ్చి నమస్కరిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి జై జై. మన ప్రభుత్వం తరఫున మన ముదిరాజు బిడ్డల ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ అన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. అన్న కొంచెం ఇంకా జరిగి ఫ్రీగా ఉండి మాట్లాడండి. మొత్తం కొంచెం ఇంకా జరగండి, ఎక్కువ జరగడం. సభా అధ్యక్షులు దయానంద్ ముదిరాజు గారు, రమేష్ ముదిరాజు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు సరితమ్మ గారు, ఎంపీ గారు, నా సోదరుడు మిత్రులు, ఎక్కడ ముదిరాజు సభ ఏర్పాటు చేసిన పూర్తి స్థాయిలో నేనున్నా అంటూ ఎక్కడంటే అక్కడ ముదిరాజు సభని జయప్రదం చేయడానికి కంకణం కట్టుకున్న నా సోదరుడు మిత్రుడు నీలం మధు ముదిరాజు గారు చాలా సంవత్సరాల నుంచి ముదిరాల ఐక్యత కోసం ఆహార్నిశ శ్రమిస్తున్న మా భీష్మ పితామహుడు మా అంటే బాబాయన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్ జ్ఞానేశ్వరన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్పొరేటర్లు, విచ్చేసిన ముదిరాజ్ బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీడియా మిత్రులు,
మా కార్పొరేషన్ చైర్మన్ అమ్మ గారు, మేయర్ చైర్మన్ అమ్మ గారు, పారిజాతమ్మ గారు, పారిజాత నరసింహరెడ్డి గారు విచ్చేసిన అందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాము. మీ అందరితో పాటుగా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మిగతా విషయాలు మా బాబన్న మాట్లాడినరు, అదే మాదిరిగా మా నీలమన్న మాట్లాడినరు, మిగతా పెద్దలు మాట్లాడినరు. వాస్తవంగా ఈ వేదిక ద్వారా పండుగ వాతావరణంలో మాట్లాడుకోవాలన్నా, ఆవేదనతో మాట్లాడుకోవాలన్నా, ఆలోచన పరంగా మాట్లాడుకోవాలన్నా, అసలు మన జాతి ఎక్కడ పోతా ఉంది, ఎందుకు రాజకీయ చైతన్యం లేదు, రాజకీయ చైతన్యం లేక మన వెనుకబాటుతనాన్ని మనమే బయటికి వేసుకొని ప్రతిసారి వేదికల మీద మన సంఖ్యను చెప్పుకుంటా ఉన్నాం. సంఖ్య మన కుటుంబం వంటి తర్వాత కాదు, సంఖ్య చెప్పుకోవాల్సింది అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎంతమంది ఎమ్మెల్సీలు అయినాం, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయినాం, జడ్పీ చైర్మన్ అయినాం అనేటువంటి సంఖ్య రేపు రాబోయే రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఒక పెద్ద ప్రయత్నం చేసి మా అందేబాబాయ్ అన్న షాద్ నగర్ లో మంది ఎక్కువైతే మధ్యగా పర్సన అన్నట్టు మన 4-5 గ్రూపులు ఉన్నాయి అని బయటి వాళ్ళు చెప్తా ఉంటే గ్రూపులన్నీ ఏమి లేవు, మేమంతా ఒకటే అని ఒకటే వేదిక దిగి తీసుకొచ్చి ఒకసారి ఆలోచన చేయండి. మేము పడుతున్న తపన నిజంగా కూడా ఒక 2 నిమిషాలు మీ దగ్గర మాట్లాడితే దయచేసి మనసు పెట్టి వినండి. ఆవేదన చెప్పుకుందామంటే వేదికలు దొరకడం లేదు. ఆవేశంగా తీసుకునే నిర్ణయాల వల్ల రాజకీయ ఎదుగుదల ఆగిపోతా ఉంది, ముందుకు పోలేకపోతా ఉన్నాం. చట్టసభల్లో ఒకరికి కూడా తోడే ఉంటే ఎంత దూరం ఉన్నా పోవచ్చు, కానీ 119 నియోజకవర్గాల్లో 56 లక్షల జనాభా కలిగిన ముదిరాజు వల్ల 49 లక్షల ఓట్లున్న ముదిరాజులకు ఒక్కరిని మక్కల్ నియోజకవర్గం గెలిపించి పంపించడం జరిగింది. అదే ఒక్కడి బదులు 10 మంది ముదిరాజులం ఈరోజు అసెంబ్లీలో ఉంటే మన పరిస్థితులు ఈ విధంగా మమ్మల్ని బీసీ 19 కేజీ ఏమేమి చేర్చండి, మాకు చెట్లు కట్టించండి, మాకు షాదీ కళ్యాణం కట్టించండి, లేదా ఇతరత్ర మాకు లాభసాటిగా పనులు చేయండి, మా చెరువులు మాకు ఇవ్వండి, మా చేపలు మేము పెంచుకుంటాం, మా పునరుద్ధి మేము చేసుకుంటాం అనేటువంటి దయనీయంగా దీనంగా అనుకునే అవసరం రాకపోతుంది అన్నమాట గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. నేను మక్తల్ నియోజకవర్గంలో దాదాపు 8 సార్లు రాజకీయం 30 సంవత్సరాల నుంచి మక్తల్ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా నేను కౌన్సిల్ ఇవ్వడా, సర్పంచ్ ఇవ్వడా, ఉప సర్పంచ్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ ఫ్లోర్ అయినా, జిల్లా అధ్యక్షుడైనా, ఇప్పుడు ఎమ్మెల్యేనా కడుపులో పెట్టుకొని నన్ను గెలిపించిన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఈ వేదిక ద్వారా శిరసొంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కనీసం ఒక్కడైనా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా,
ఎదుర్కోవడానికి ఏం చేయాలి? జీవన విధానాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆయన ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్పిండు. ఈ రోజు మనం ఏ స్ఫూర్తి తీసుకోవాలి? మన దగ్గర ఉన్న దాంట్లో తప్పైనా కానీ డబ్బైనా కానీ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి మనతత్వం కలిగిన
వస్తుంది మాట మీ తల చెప్పిపోదామని వచ్చి కాబట్టి మీ అందరూ కొడతా ఉన్నా పండుగ సాయన శాసన అయిపోయి పండుగ సాయన తెలుగు సాయం చేయాలి ఆయన బీద పడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రతి పేదవాళ్ళ కింద భూమాయి పండుగల సాయన అది మర్చిపోద్దని మీ అందరికీ వేడుకుంటున్నా. కాబట్టి మనం నిజమైన నివారణ పండుగ సాయాన్ని కల్పించాలంటే ఆయన ఆలోచన విధానాన్ని మన ప్రజల మధ్య తీసుకోవాలి. ఈ రోజు గడ్డ మీద పండుగ ఈ రోజు మనం మారాలి. పండుగ సాయాన్ని ఈ విధంగా ఇంత పెద్ద ఈ విధంగా నిరాదరణ అర్పిస్తున్నారు కదా మరి ఆయన ఆయన వీరత్వం ఆయన శూరత్వం ఇంత పెద్దది ఆయన పండుగ సాయంత్రంగా ముందుకు పోవాలి. ఆయన త్యాగం చేయాలి పోవాలి. ఒక్కరోజు ముందు కానీ వాళ్ళు చేసిన పండుగ శాసనం. మేము పండుగ సాయన విగ్రహాల విషయంలో మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ పండుగ సాయన విగ్రహం ఉన్నా కూడా ఖచ్చితంగా పోదాం, అందరం కాంట్రిబ్యూట్ చేసుకుందాం. ఈ మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిల్గోన్పల్లిలో పుట్టిన పండుగల సాయం వీర కాదని ఈ తెలంగాణ రాష్ట్రం అంతా చెబుతామన్న ఆలోచనతో ముందుకు వచ్చినాం. దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా, మాట్లాడినాం, ఇన్నాం, తిన్నాం, పోయినాం కాదు. ఈ రోజు మన లోపల కొద్దిగా మార్పు రావాలి. మార్పు రాకపోతే మేము మాట్లాడి వృధా, విగ్రహం పెట్టుకొని వృధా, మీరందరూ కలిసి వచ్చింది కూడా వృధా అవుతుంది. మన ఆలోచన మార్పు వచ్చినప్పుడే ఏ స్థాయి కన్నా ఎదగలుగుతామన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మనకు ఇది మినీ ట్యాంక్ బండ్ అయింది. ఆడ హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎట్లా ఉంది అట్లే ఈ విగ్రహాల్ని ఈ నీళ్ళని చూస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్నామా లేకపోతే నీడ ఉన్నామా అనే అనుమానం వచ్చే విధంగా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నారు. మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజమైన పండుగ సాయాన్ని మనం ఒకవేళ ఆయనకు నివారణ అర్పించాలనుకుంటే, ఆయనకు మనం నిజంగా కూడా ఆయన వారసులు అనిపించుకోవాలనుకుంటే మన పిల్లల్ని చదివించుకోవాలి. మనం ఆర్థికంగా ఎదగాలి. అంతకంటే ముందు ఆలోచన పరంగా ఎదగాలి. ఖచ్చితంగా మేము ఇంకా గంట మాట్లాడితే ఇంకా ఖచ్చితంగా ఈ మార్పు రాకపోతే ఈ చేసే ప్రయత్నం అంతా వృధా అవుతుంది. యువకులతో కోరుతా ఉన్నా మనకు వాళ్ళు మీరు ఐకాన్ కాదు, నీ పుట్టించిన తల్లిదండ్రులు, తర్వాత ఇలాంటి మహానుభావులు ఐకాన్లు, వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి. ఈ సినిమా యాక్టర్ల ఫోటో పెట్టుకుంటే ఏం కాదు, ముఖం మీద రంగు పోతే సులబుద్ధి కూడా కాదు. కాబట్టి మనని పుట్టించిన మన తల్లిదండ్రులు ఆ తర్వాత బాట చూపించి ఈ సొసైటీలో బతకడానికి ఒక దారి చూపించిన ఇలాంటి మహనీయులని ఐకాన్ గా పెట్టుకొని ముందుకు నడవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇంటికి వచ్చి పిలుస్తా ఉన్నారు. అన్న అవసరం లేదు, ఫోన్ చేయండి అని చెప్పిన. నా ఇంటికి వచ్చి పిలువుతానా, నాకు ఫోన్ చేయండి, ఎక్కడంటే ఎక్కడికి వస్తా అని చెప్పిన. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఏ పిలుపునిచ్చినా మేమంతా వేదిక మీద ఉన్నామంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీ అమ్మ నడవడానికి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకు, ముదిరాజ్ నాయకులకు, ఇంకా ముఖ్యంగా ఈయన విగ్రహం పెట్టుకోవాలని ఐడియా వచ్చిన ఆ నాయకులకు, వాళ్ళు కనిపించారు. రాత్రి పౌరులు కష్టం చేసే నాయకులు వాళ్ళు కనిపించారు. ఈ తెర వెనుక ఉన్న వాళ్ళు కనిపించారు. నేను వాళ్ళందరికీ కూడా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలిసి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై ముదిరాజ్, జై పండుగ సాధన, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఇప్పుడు మన బడక్పేట కార్పొరేషన్ మేయర్ గారు చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మన ముదిరాజుల కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అన్న. ముఖ్యంగా నాకు ఈ ఆహ్వానం పంపించి నన్ను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మా ముదిరాజు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి అంత దూరం నుంచి ఎంతో తొందరగా వచ్చి 1 గంట పాటు ర్యాలీలో పాల్గొన్నటువంటి మన వాకటి శ్రీహరి అన్నగారికి, నీలం మదన్న గారికి, జ్ఞానేష్ ముదిరాజ్ అన్న గారికి, బొర్రా జగనన్న గారికి, జ్ఞానేశ్వరన్న గారికి, మరియు చైర్మన్ గారికి ఫిషనరీ నుంచి, అలాగే ఎమ్మెల్యే గారికి, అందే బాపన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, ముదిరాజ్ సంఘం సోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు
ఈరోజు మనం పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఒక సంఘం అనేది, ఒక సంఘానికి పెద్దలు అనే వాళ్ళు ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళి మళ్ళీ మనం సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఒక చక్కటి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. పెద్దలని ఎంతో కష్టపడి ఈ రోజు వాకటి శ్రీహరి అన్న ఇంత దాకా వచ్చిండు, ఎమ్మెల్యే గారు అయినారు. మరి నీలం మదన్న కూడా ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిండు. కాబట్టి అట్లాంటి పెద్దలను మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళ కోసం మనం పరితపించి 4 విషయాలు వాళ్ళ దాకా చేరదీస్తే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి మనకి రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని ఒక అవకాశం ఉంటది. మరి పండుగల సాయన్న ఈ రోజు మన శ్రీహరన్న చెప్పినట్టు ప్రాణత్యాగం తెగించి ఈ రోజు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి కృషి మామూలుగా కాదు. ఈ రోజు నిజంగా చెప్తున్నా, ఒక కులం, ఒక ప్రాంతం కాదు, ఒక జన సమూహాన్ని ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చిందంటే సాయన్న కృషి ఎంతో ఉంది. మరి మీ అందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముదిరాజు బిడ్డలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మాకు కూడా అప్పుడప్పుడు అన్నలు, ముదిరాజు అన్నలు ఇంటి దగ్గరకు వస్తారు, మాకు సేవలు అందిస్తారు. అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. హలో సోదరులకు చిన్న విషయం మర్చిపోయిన మన పర్మిషన్ ఇస్తే ఒకటే నిమిషం, ఒక సెకండ్. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుతూ ముదిరాజులని బీసీ D/19 కేజీ A/1 చేర్చాలా, మా ముదిరాజు కులస్థల కులదైవమైన గంగమ్మ తల్లి ఒడిలో చేపలు మేమే పట్టుకోవాలా, మా మదన్న చెప్పినట్టు ఇక్కడ ఏదో పెద్ద స్థలం ఉందన్న, అది ఒక ఐకాన్ గా ముదిరాజుల కోసం ఏర్పాటు చేయాలా అన్న, ఇవన్నీ మాకు ఇడిచిపెట్టాను అన్న. ఒకవేళ మేము నిజంగా కూడా ఒక 3 ఏళ్ళు బతుకుంటే కదా ఇవి ఖచ్చితంగా మీకు అందుబాటులో తీసుకొచ్చి ముదిరాజులని బీసీ D/9 కేజీ A/1 తీసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈ బిల్డింగ్ నిర్మించే బాధ్యత తీసుకుంటాం. చేపల చెరువు మా రిక్వెస్ట్ వేదిక మీద మీరు కూడా ఈ రోజు చెప్పిన మాటలలో కొంత బాధ్యత తీసుకొని మార్పు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానా. ధన్యవాదాలు. జై ముదిరాజ్. మన మీర్పేట్ ఇన్స్పెక్టర్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నాగరాజు గారిని 2 నిమిషాలు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా డయాస్ దగ్గర స్టేజ్ మీద ఆహ్వానితులు కావాలి. ముదిరాజు సోదర దండెత్తరా, కళాకారుల బృందం 1 నిమిషం ఆపగలరు. ఎందుకంటే మాకు పరిధిలో వేరే ప్రోగ్రామ్ ఉంది. 12 గంటల కారు ఉండేది, కానీ మీ అందరి ఆహ్వానం మేరకు మేము తప్పకుండా రావాలి అని వచ్చినాం. దయచేసి ఈ రోజు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఏకైక ఎమ్మెల్యే శ్రీహరణ గారు, అదే మన మదన్న గారు, బాబన్న గారు, అదేవిధంగా పెద్దలు ఇక్కడ అక్క మేయర్ గారు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీమతి సబితక్క ఇంద్రక్క గారు, అదేవిధంగా మన ఎంపీ విశ్వేశ్వరన్న గారు, వాళ్ళందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు మన శ్రీహరన్న మన కళ్ళు కట్టినట్టుగా నిజంగా అన్ని మాటలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అందులో నుంచి మనం ఏదైనా ఒక 2 నిమిషాల మాటలు తీసుకొని అది ఆచరణలో పెడితే సాధించేది ఏం లేదని మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మనమందరం కూడా చదువుకోవాలి, రాజకీయంగా రావాలి, ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడేటప్పుడే రాజకీయంగా రాగలుగుతాం. రాజకీయం వచ్చినాకనే మన సమాజం అంతా బాగుపడతాయని కోరుకుంటున్నారు నేను ఒక్కని. ఎందుకంటే